ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉండి చాలామంది మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి మేజర్ పట్టణాలు కానీ మండలాలకు వెళ్ళి చూడాలి. అంటే ఏ స్థాయిలో వీళ్ళు అక్కడ ఉన్న మార్కెట్ని క్యాప్చర్ చేస్తున్నది వీళ్ళకి అర్థమవుతుంది. మన గ్రౌండ్ నుంచి విలేజెస్ నుంచి మనం వచ్చినాం కాబట్టి మన మండలంలో సిచ్యువేషన్ ఏంది అన్నది తెలుస్తుంది మనకు. దీనివల్ల లోకల్గా ఆల్రెడీ బిజినెస్లు పండిపోయిన వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళే దుకాణాలు మూసేసుకోవాల్సిన సిచ్యువేషన్ చాలా మండలాల్లో మేజర్ విలేజెస్లో వచ్చింది. అంటే నేనేమంటానంటే రూరల్ దాకా వద్దన్న, హైదరాబాద్ అందరికీ తెలిసిన సిటీ కదా, బేగం బజార్కి వెళ్ళండి, వాడు క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో కేవలం డబ్బు రూపంలో రోజుకి 300 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తారు. ఇప్పుడు మరి అక్కడ వెళ్ళి ఎందుకు వీళ్ళు డిజిటల్ కరెన్సీ పెట్టాలని వీళ్ళు చెప్పారు? చేయాలి కదా. టీ షాపుల దగ్గర లేదా కాఫీ షాపుల దగ్గర 5 రూపాయలు 10 రూపాయలు కూడా పాన్ డబ్బా దగ్గర ఫోన్ పే గూగుల్ పే ఉన్న రోజుల్లో ఈ రోజుకి బేగం బజార్లో క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో వస్తువుల అమ్మకం పెద్ద ఎత్తున కొనసాగుతుందంటే 300 కోట్ల నుంచి 500 కోట్ల బ్లాక్ మనీ వెళుతుంది అంటే దాని మీద ఎందుకు దృష్టి పెట్టరు?